వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఇంజనీరింగ్ పేపర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ది మాట్లాడుకుంటున్నాం. పేపర్ వచ్చేసరికి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ క్యూయింగ్ థియరీ పిఎస్క్యూటీ. అండ్ ఇలాంటి మరిన్ని ఇంజనీరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నా దగ్గర వచ్చేసి పిఎస్క్యూటీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ యొక్క ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ద వీడియో, ఇందులో వచ్చేసి పిఎస్క్యూటీ యొక్క ఎవ్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనైతే మెన్షన్ చేశా. అండ్ ఇఫ్ ఎవరైనా లైక్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కావాలంటే లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఓఓపి జావా, అండ్ ఇంకొక ఆఫర్ మీ అందరికీ, ఎవరైనా సరే లైక్ ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 219 రూపీస్కి నేనైతే సేల్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు మీకు వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ నోట్స్ అనేది మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్ నా దగ్గర కొంటే. అండ్ కిందనున్న నెంబర్ కనుక మెసేజ్ చేస్తే ఐ విల్ గివ్ ఏ ఫ్రీ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. Coming to the first unit వచ్చేసరికి probability, it is one of the most important chapter that you have to not exclude out of your preparation. Probability అలాంటి చాప్టర్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 1 or 2 ఎస్ఏస్ కూడా ఇచ్చేయచ్చు. ఛాన్సెస్ అనేది చాలా హైగా ఉంటుంది కాబట్టి ప్రాబిలిటీలో నెంబర్ ఆఫ్ సమ్స్ ఎక్కువ ఉన్నా కానీ కాన్సెప్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి. మ్యాక్సిమం వచ్చేసరికి సమ్స్ అనేది మన ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి థీరం అండి, అడిషనల్ థీరం ఆన్ ప్రాబిలిటీ. ఇక్కడ మనం ప్రూవ్ ఒకటే కాదు, స్టేట్ అంటే దానికి ఒక డెఫినేషన్ రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కండిషనల్ ప్రాబిలిటీ డిఫైన్ చేయమన్నారు. స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం ని ప్రూవ్ చేయాలి ఫార్ములాని. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిసారి క్వశ్చన్ పేపర్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ పడేది ఏంటంటే బేస్ థీరం అనేది ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఫైన్ యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ. యాక్సియమ్స్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాబిలిటీ గురించి రాయమంటారు. ఇది మాక్సిమం షార్ట్స్ అయితే ఇస్తారు 2 మార్క్స్కి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టోటల్ ప్రాబిలిటీ థీరం విత్ ప్రూఫ్. అంత ఇంపార్టెంట్ కాకపోయినా యూ కీప్ ఇట్. 1 to 4 థీరమ్స్ అనేది మీరు ఎక్కడ అనేది మిస్ చేయకండి. బేస్ థీరం అందులో చాలా ఇంపార్టెంట్. సో సిక్స్త్ క్వశ్చన్ నుంచి మీకు సమ్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. 3 ఎర్న్స్ హ్యావ్ ది ఫాలోయింగ్ కాంపోజిషన్ ఆఫ్ బాల్స్. ఎర్న్ 1 వచ్చేసరికి 1 వైట్ 2 బాల్, ఎర్న్ 2 వచ్చేసరికి 2 వైట్ 1 బ్లాక్, 2 వైట్ 2 బ్లాక్. ఇలాంటి క్వశ్చన్స్ ఎర్న్ ప్రాబ్లం అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఏయులు అనేది అడగడం జరిగింది కాబట్టి ఈ సమ్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి బ్యాగ్ బి కంటైన్స్ 4 వైట్ అండ్ 2 బాల్స్. బ్యాగ్ 2 కంటైన్స్ 3 వైట్ అండ్ 4 బ్లాక్ బాల్స్. ఏ బ్యాగ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ అండ్ ఏ బాల్ ఈస్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఇట్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఈస్ వైట్ అవడానికి ప్రాబిలిటీ ఏమని అడిగారు. ఈ క్వశ్చన్ కూడా ఒక 2 years ముందు అయితే రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి మీరు అనేది ఇలాంటి సమ్స్ కాన్సెప్ట్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 6th, 7th, 8th ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఇక్కడ క్వశ్చన్స్ అనేది చదవట్లేదు ఎందుకంటే చాలా టైం ఎక్కువ లాగ్ అవుతుందండి వీడియో. సో ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దీంట్లో ఫ్యాక్టరీ ప్రాబ్లం ఉంది, ప్రాబిలిటీ ఆఫ్ కాంట్రాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాబిలిటీ ఆఫ్ తేజ మిస్టర్ పాస్ ఇన్ బోత్ సబ్జెక్ట్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మాక్సిమం కమిటీ క్వశ్చన్స్ అడుగుతారు, స్పేడ్ ఆర్ కింగ్ కార్డ్స్ మీద అడుగుతారు. 3 ఎర్న్స్ ఫస్ట్ 6th క్వశ్చన్ చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ 5th and 6th లాగా బాక్స్ ట్రాన్స్ఫర్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. 8th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఏయులో రిపీట్ అయింది. 9th క్వశ్చన్ వచ్చేసరికి కమిటీ ప్రాబ్లం. 10th క్వశ్చన్ వచ్చేసరికి 10th and 11th చాలా ఇంపార్టెంట్. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఎయిదర్ స్పేడ్ ఆర్ ఏ కింగ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీగా ఉంటుంది 10 and 11. 11th క్వశ్చన్, ఏ ఫెయిర్ డై ఈస్ టాస్డ్ ట్వైస్. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 4, 5 or 6 ఆన్ ది ఫస్ట్ టాస్ అండ్ 1, 2, 3 or 4 ఆన్ ది సెకండ్ టాస్. ప్రాబిలిటీ అనేది ఫైండ్ చేయమన్నారు. చాలా ఈజీ క్వశ్చన్స్ 10th and 11th మిగతా క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే. అండ్ బై ద వే ప్రాబిలిటీ చాప్టర్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మీకు ఈ 11 క్వశ్చన్స్ అనేది మాక్సిమం సరిపోద్ది. ఇంకా కొన్ని టాపర్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ కావాలంటే నా వాట్సాప్కి వచ్చేసరికి మెసేజ్ చేయండి, క్వశ్చన్స్ అనేది మీకు ఫ్రీగానే ఇస్తాను. సెకండ్ యూనిట్ వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు ప్రాబిలిటీ, కానీ అప్పుడప్పుడు 1 or 2 టైమ్స్ ఒకసారి క్వశ్చన్సే రాలేదనమాట. దీని నుంచి ర్యాండమ్ వేరియబుల్స్ దీంట్లో వచ్చేసరికి వాట్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్ లో ఉన్న టైప్స్ గురించి అయితే రాయండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్ కూడా రాయాలి, ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ కూడా మనం రాయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్. స్టేట్ దట్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 ర్యాండమ్ వేరియబుల్ ఈస్ ఈక్వల్స్ టు ది సమ్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. కొంచెం టఫ్ క్వశ్చన్, ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, ప్రాక్టీస్ అనేది చేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, దాని యొక్క ప్రాబిలిటీస్ అండ్ పీజీఎఫ్ అంటే ప్రాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్స్ గురించి రాయమన్నాడు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి సపోజ్ దట్ ఎ పెయిర్ ఆఫ్ డైస్ టాస్డ్ అండ్ లెట్ ది ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ డినోట్స్ ది సమ్ ఆఫ్ పాయింట్స్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మాక్సిమం ఇస్తారు. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చనే.
అండ్ జాయింట్ ప్రాబిలిటీ క్వశ్చన్ వచ్చేసరికి థియరీ అనేది రాయాలి. జాయింట్ ప్రాబిలిటీ క్వశ్చన్ ఒక డెఫినేషన్, ప్రాపర్టీస్ అండ్ పీజీఎఫ్ ఫంక్షన్స్ గురించి, ప్రాపర్టీస్ గురించి రాయాలి. 7th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీకు ఇంటర్ నుంచి ఇస్తూనే ఉన్నాడు. ఇంటర్ మ్యాథ్స్ నుంచి బీటెక్ దాకా కూడా ఇస్తూనే ఉన్నారు ఈ సమ్స్. సేమ్ క్వశ్చన్. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. 7, 8, 9. సో దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. 9 ఒకవేళ కావాలని స్కిప్ చేయండి, కానీ 7 and 8 డోంట్ స్కిప్ ఇట్. 9th క్వశ్చన్ చూసారా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ర్యాండమ్ వేరియబుల్స్ లో అప్పుడప్పుడు ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్ క్యాలిక్యులేట్ మీన్, మీడియన్ అయినా, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ప్రాక్టీస్ చేసేలా ఉండండి. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటాయి. జాయింట్ డెన్సిటీ ఫార్ములాతో ఈజీగా సార్ట్అవుట్ అయితే అయిపోద్ది. సో ర్యాండమ్ వేరియబుల్స్ వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్ అనేది ఒక్కటైనా గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ప్రిపేర్ యువర్ బెస్ట్. నెక్స్ట్ యూనిట్కి వచ్చేసరికి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 యూనిట్స్ నుంచే మాక్సిమం క్వశ్చన్ పేపర్ అనేది నిండిపోద్ది. అండ్ నా చాయిస్ ఏంటంటే ప్రాబిలిటీ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. దీంట్లో వచ్చేసరికి ఆ థియరమ్ని ప్రూవ్ చేయాలి, దాని యొక్క మీన్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క సిజిఎఫ్ క్యూములేట్ జనరేటింగ్ ఫంక్షన్స్, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్, ప్రాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్స్ గురించి అన్ని అడుగుతాడు. ఒక్కొక్క షార్ట్స్లో కావాలంటే ఎంజీఎఫ్ అడుగుతారు, షార్ట్స్లో కావాలంటే స్టేట్ అండ్ రైట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఒక ఫార్ములా, చిన్న ఫార్ములాస్ రాసేస్తే అయిపోద్ది. కానీ దీంట్లో మ్యాథమెటికల్గా ఇంటిగ్రేషన్ అనేది చాలా వరకు ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. దీని మీద అంత ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు, కానీ దాని యొక్క మీన్ వేరియన్స్, సిజిఎఫ్, ఎంజిఎఫ్, పీజీఎఫ్, క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్స్ ఇది చదువుకోండి. దేనికంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చదువుకుంటే నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, దాని యొక్క ప్రాపర్టీస్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ దాని గురించి కూడా ప్రాపర్టీస్ రాస్తారు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. పాయిజన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఇచ్చారు. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నిసార్లు ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ స్కిప్ ఇట్. 6th క్వశ్చన్ వచ్చేసరికి షో దట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ లిమిటింగ్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఈ క్వశ్చన్ ఇది కూడా చాలా సార్లు ఇంపార్టెంట్గా ఇచ్చాడు. 7th వన్ రికరెన్స్ రిలేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇది సాల్వ్ చేయడం అయితే. సో దీంట్లో ప్రాబ్లమెటిక్ అనేది చాలా వరకు ఏముండదు, కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే ఏయూలో ఒక్కొక్కసారి ఇచ్చాడు కాబట్టి మీకు ఇస్తున్నాను 8th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు ఇచ్చారు. అండ్ 11th క్వశ్చన్ అనేది చాలా సార్లు ఇచ్చారు. సో 11th క్వశ్చన్ అండ్ 9th క్వశ్చన్ ప్రిపేర్ వెల్. దాని తర్వాత ఇంకా కొన్ని కావాలంటే ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఒకవేళ మీకు టైం ఉంటే ప్రాక్టీస్ చేయండి, అదర్వైజ్ స్కిప్ ఇట్. నేను చెప్పిన 9, 11 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ వచ్చేసరికి మల్టీవేరియట్ అనాలిసిస్. ఈ యూనిట్ నుంచి ఒకవేళ మనకి క్వశ్చన్ అనేది ఇస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మిగతా యూనిట్స్ లాగా అంత కష్టపడాల్సిన అవసరం అనేది లేదు, ఎందుకంటే మనం ఇంటర్లో కూడా కొన్ని చేస్తుంటాము. దీంట్లో డిఫైన్ కొరిలేషన్ అండ్ టైప్స్, కొరిలేషన్ నెగిటివ్, పాజిటివ్ అండ్ అన్కొరిలేషన్ ఆ 3 గురించి రాయాలి. విత్ డయాగ్రామ్స్ కూడా రాయాలి. ఇల్లుస్ట్రేట్ స్కాటర్ డయాగ్రామ్ ఈ 2 క్వశ్చన్స్ కలిపి 10 లాంగ్ ఆన్సర్ కింద అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ రైట్ డౌన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్, షో దట్ కొరిలేషన్ కోఎఫిషియంట్స్ లైస్ బిట్వీన్ x and y, that is -1 to +1. ఈ క్వశ్చన్ ఈ యూనిట్ నుంచి ఇస్తే మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అనేది ఇస్తారు, లేకపోతే ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ని ప్రూవ్ చేయమంటారు, అదర్వైజ్ కొరిలేషన్ అండ్ ఇట్స్ టైప్స్. ఫస్ట్ 3 వచ్చేసరికి బాగా చదువుకోండి. 4th క్వశ్చన్ దాన్ని ఆ ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఈ చాప్టర్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్ములా వస్తే చాలు అండ్ క్యాలిక్యులేటర్ మన పక్కన ఉంటే సమ్స్ అనేది ఈజీగా చేయొచ్చు. ప్రాబిలిటీ ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్ లాగా అయితే ప్రాబ్లమ్స్ని లాజికల్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన డేటాని యాడ్ చేస్తాం, x సమ్మేషన్ యాడ్ చేసి ఈజీగానే ఫార్ములాని బేస్ చేసి మన ఆన్సర్ అనేది అలాగని తెచ్చేయచ్చు. ఒకవేళ ఆన్సర్ తప్పైనా ప్రాసెస్ కూడా 6 to 7 మార్క్స్ అనేది వేస్తారు. 5th క్వశ్చన్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ గురించి రాయమంటారు. మెథడ్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ 2 మార్క్స్ అనేది ఇంపార్టెంట్. 6th వన్ వచ్చేసరికి డిరైవ్ నాన్ ఈక్వేషన్స్ టు ఫిట్ y it is equals to a plus bx by the method of least squares ని యూజ్ చేసి ఒక ఈక్వేషన్స్ లో ఫిట్ చేయమంటుంది. ఇది కూడా ఒక డెరివేషనే. 7th 8th క్వశ్చన్ కూడా ఫైండ్ ఏ లీస్ట్ స్క్వేర్ పారాబోలా. లీస్ట్ స్క్వేర్ మీద ఒకటి ప్రాబ్లం ఉంటుంది, అండ్ మల్టిపుల్ రిగ్రెషన్ పైన ఉంటుంది, అండ్ కొరిలేషన్ పైన ఉంటుంది, అండ్ ర్యాంక్ కొరిలేషన్ పైన. ఈ 4 టాపిక్స్, ఈ 4 ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా ఈజీగా సార్ట్అవుట్ చేసేయచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ chi-square టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. chi-square టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం ఇచ్చేస్తాడు. 3, 4, 5 థీరమ్స్ అనేది మీరు చదువుకుంటే ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఆఫ్ chi-square టెస్ట్ చాలా ఈజీగానే ఉంటుంది. దీనిపైన సమ్స్ కొంచెం ట్రిక్కీగా ఉన్నా మాక్సిమం మీకు ప్రొసీజరే అడుగుతారు. దాంట్లో 40 ఇవన్నీ రాస్తే పేపర్ అనేది ఈజీగా నిండిపోతే మార్క్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ chi-square డిస్ట్రిబ్యూషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్ అండ్ ప్రాపర్టీస్. chi-square క్వశ్చన్ సేమ్ క్వశ్చన్, ఒకవేళ అప్లికేషన్స్ కూడా అడగొచ్చు ప్లస్ ప్రాపర్టీస్. ఓకే. 11th and 12th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఈజ్ based on Poisson distribution, which is tending to another distribution, and 12th question correlation coefficient and regression of y on x. Regression lines కూడా మాక్సిమం మీరు చదవకండి. regression of x on y on x ఉంటుంది కదా, అవి అంతగా ఇవ్వరు. ఇది కూడా ఒక సమ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇస్తున్నాను. ఇవన్నీ రిపీటెడ్ ప్రీవియస్ PYQs ఏనమ్మా, ఏం భయపడకండి.
14th క్వశ్చన్ పెద్దగా ఉన్న ఆన్సర్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. సో కమింగ్ టు యూనిట్ 5 మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఈ యూనిట్ నుంచే ఇస్తారు. యూనిట్ 5 అండ్ యూనిట్ 6లోనే 2 మార్క్స్ క్వశ్చన్ థియరీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటుంది. డిఫైన్ శాంపిల్, పాపులేషన్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ కాదు స్టాటిస్టిక్, పారామీటర్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ శాంప్లింగ్ ఎర్రర్. స్టాటిస్టిక్స్ డెఫినేషన్ స్టాటిస్టిక్కి రాసేకండి, చాలా డిఫరెన్స్ ఉంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్, ప్రొసీజర్ అండ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ అన్బయాస్డ్నెస్ అండ్ ఫ్రీక్వెన్సీ, చిన్న డెఫినేషన్. ఫోర్త్ వన్ ఎస్టిమేషన్ టైప్స్, లేకపోతే నోషన్ అండ్ ఇంటర్నల్ ఎస్టిమేషన్ గురించి రాయమంటారు. సో దీంట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చాను. ఫస్ట్ ప్రాబ్లమ్స్ మాక్సిమం ఎవరు, మాక్సిమం డెఫినేషన్స్ ఇస్తారు, కానీ ఒకవేళ ఏదైనా ఇస్తే ఈ క్వశ్చన్స్లో ఏదైనా మీకు ఇస్తారు. సిక్స్త్ యూనిట్ వచ్చేసరికి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. దీంట్లో కూడా ఓన్లీ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, చాలా ఈజీ. అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ వస్తేనే మీరు నెక్స్ట్ యూనిట్స్లో కూడా ఈ ఆన్సర్ రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. సో టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు యూనిట్ 7 స్మాల్ టెస్ట్ అండ్ లార్జ్ శాంపిల్ టెస్ట్ అనేది అర్థమవుతుంది. యూనిట్ 6లో 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, 7 చాలా ఈజీయే. ఈ 7 క్వశ్చన్స్ కూడా చదివేయండి. ఇది చదివితే మీరు నెక్స్ట్ యూనిట్లో ఇదే రాసినా మీకు ఈ డెఫినేషన్స్ అండ్ చిన్న ప్రాబ్లమ్ వాట్ అని రాస్తా కూడా మీకు మాక్సిమం మార్క్స్ అనేది అలొకేట్ చేస్తారు. యూనిట్ 7 వచ్చేసరికి లార్జ్ శాంపుల్ అండ్ స్మాల్ శాంపుల్ టెస్ట్. దీంట్లో వచ్చేసరికి స్మాల్ శాంపుల్ టెస్ట్లో అంతగా ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వరు, కానీ లార్జ్ శాంపుల్స్లో వస్తారు. కానీ స్మాల్ శాంపుల్లో ప్రొసీజర్స్ అనేది రాయమంటారు. ఎలాంటి ప్రొసీజర్ అంటే వాట్ ఈస్ టెస్ట్ ఫర్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఎ స్మాల్ శాంపుల్ టెస్ట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రొసీజర్. స్మాల్ శాంపుల్ టెస్ట్ ప్రొసీజర్ అనేది రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ మీన్స్ ఆర్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. అక్కడ మెయిన్స్ అని పడింది, సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్ ఇన్ స్మాల్ శాంపుల్ టెస్ట్. ఈ రెండు అడిగినా ఒకటే, కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రొసీజర్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఇది మీరు స్కిప్ చేసేయచ్చు, అంతగా ఇంపార్టెంట్ కాదు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్విటీ ఆఫ్ వేరియన్సెస్, ఇది ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ పేర్ టీ టెస్ట్ ప్రొసీజర్. ఒకవేళ మీరు రాయకపోయినా టీ టెస్ట్ ప్రొసీజర్ అనేది పేర్ అయ్యి చిన్న చూసుకోవాలండి పేర్ టీ టెస్ట్, ఎందుకంటే రెండు సిమిలర్గానే ఉంటుంది. దీని నుంచి ఒకవేళ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి రిగ్రెషన్ కోఎఫిషియంట్ ప్రొసీజర్ రాయమంటారు. ఒకవేళ క్వశ్చన్స్ ఇస్తే ఒక 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సెవెంత్ క్వశ్చన్ అనేది ఒక్కటి ప్రిపేర్ అవ్వండి చాలు, ఎందుకంటే ప్రీవియస్ కేసులో రిపీట్ అయింది. స్మాల్ శాంపుల్ టెస్ట్లో అంతగా క్వశ్చన్స్ అనేది ఇవ్వరు. లార్జ్ శాంపుల్ టెస్ట్లో వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు, ప్రాబ్లమ్స్తో పాటు ప్రొసీజర్ కూడా రాయమంటారు. కానీ మనం ఒకవేళ స్మాల్ శాంపుల్ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ కానీ చదివితే ఇవన్నీ మనకి చాలా ఈజీగానే ఉంటుంది. చిన్న స్టాటిస్టిక్స్లో చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ రాసి ఇన్ఫరెన్స్ అనేది రాయాలి. ఈ యూనిట్లో వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, LOS లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫరెన్స్ అయిన కన్క్లూజన్ అని. ఈ 5 రాసేస్తే 2-3 పేజెస్ నిండిపోద్ది ఈజీగా. అన్నిటికీ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్, LOS ఒకటే కదా, సో చూసుకుని వెళ్ళండి. లార్జ్ శాంపుల్ టెస్ట్లో వచ్చేసరికి లార్జ్ శాంపుల్ టెస్ట్ ప్రొసీజర్ రాయమంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఇంకోలా ఎలా ఇవ్వచ్చు అంటే స్పెసిఫైడ్ మీన్, రెండు ఒకే ప్రొసీజర్ రాస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అయినా ఈక్విటీ ఆఫ్ మీన్స్ అయినా ఒకటే రాస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, అంతగా ఇంపార్టెంట్ కాదు. కానీ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీంట్లో వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ రైస్ అండ్ వీట్ ఈటర్ చాలా సార్లు ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి సిక్స్త్ వన్. సో ఇలాంటి క్వశ్చన్ సిక్స్త్ వన్ అనేది మిస్ అవ్వకండి. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లమ్, ఇది కూడా మిస్ అవ్వకండి. ఏయూలో ఇచ్చారు క్వశ్చన్ పేపర్ బిట్టే అవన్నీ. ఎయిత్ వన్ కూడా అసలు వదులుకోకండి. 8th, 10th, 11th వచ్చేసరికి ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్ ఆఫ్ 2 పాపులేషన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. దీని కూడా ప్రొసీజర్ అనేది రాయాలి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దీన్ని మనం రేడియో టెస్ట్ అని కూడా పిలుస్తారు. రెండు ఒకటే. ఒకవేళ పేపర్ టఫ్గా ఇవ్వాలన్నా ఇంకో నేమ్స్లో పిలుస్తారు. నేను ఆ నేమ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి యూ ప్రిపేర్ యువర్ బెస్ట్. నెక్స్ట్ 12th అండ్ 13th క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, చూసుకోండి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అయితే యూనిట్ 8 క్యూవింగ్ థియరీలో ఇస్తే 2 మార్క్స్ ఇస్తారు, లేకపోతే లాంగ్ ఒక ఫుల్ ఇచ్చేస్తాడు. క్యూవింగ్ థియరీ అనేది కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాంటి 4 రూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. థియరీ పార్టీ మాక్సిమం ఇస్తాడు, కానీ అప్పుడప్పుడు సమ్స్ కూడా ఇస్తారు. సమ్స్ అనేది ఇస్తే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది, డిఫికల్ట్గా ఉండదు. కానీ ఒక సమ్ చేస్తే మిగతా మోడల్స్ కూడా మనకి ఈజీగా పసిగట్టేసి రాసేయచ్చు, అంత బాగుంటుంది క్యూవింగ్ థియరీ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ క్యూవింగ్ థియరీ, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్ రాయాలి. థియరీ క్వశ్చన్స్ ఫస్ట్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి థియరీ క్వశ్చన్స్ మీరు చదివేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి క్లాసిఫికేషన్స్ ఆఫ్ క్యూవింగ్ మోడల్. థర్డ్ క్వశ్చన్స్ వచ్చేసరికి కెండాల్స్ నొటేషన్స్ ఫర్ రిప్రజెంటింగ్ క్యూవింగ్ మోడల్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి MM1 సిస్టమ్ మోడల్ అండ్ MMC సిస్టమ్ డిఫైన్ చేయమంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి చాలాసార్లు ఇచ్చాడు, చిన్న డెఫినేషన్స్, అరైవల్ ప్యాటర్న్ కానీ, సర్వీస్ ప్యాటర్న్ కానీ, క్యూ డిసిప్లిన్, సిస్టమ్ కెపాసిటీ అండ్ బిహేవియర్ ఆఫ్ కస్టమర్, ఇలాంటి చిన్న డెఫినేషన్స్ అనేది మీరు రాయాలి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి
ప్రాబ్లం అనేది ఉంటాయి. త్రీ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాను ఇంపార్టెంట్ క్యూబింగ్ థియరీలో. మీన్ అరైవల్ రేట్ ఆఫ్ సర్వీస్ సెంటర్ ఈస్ 3 hours per hour. The mean service time is 10 minutes. Assuming Poisson arrival rate as exponential service time, determine చేయమన్నారు utilization factor, probability of 2 units in a system, expected number of units, and ఇలా చాలా ఇచ్చాడు. కస్టమర్స్ హ్యాస్ టు ఎన్ని మినిట్స్ అనేది వెయిట్ చేయాలి సిస్టమ్ దగ్గర అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భయపడిపోకండి, ఇది క్వశ్చన్, ఇది కూడా ఏయూలో చాలాసార్లు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు నేను చదవాలంటే గంట అయిపోద్ది. ఇలాంటి క్వశ్చన్స్ క్యూబింగ్ థియరీ నుంచి ఇస్తాడు. క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉన్న సొల్యూషన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. 7th క్వశ్చన్ టూల్ క్రిప్ గురించి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు గనక ఇలాంటి క్వశ్చన్స్ ఒక నోట్స్ అనేది మీ దగ్గర అనేది అవైలబిలిటీగా లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ టు దిస్ నంబర్. ఓన్లీ వాట్సాప్ ఒకటే ఆ నెంబర్కి అవుతుంది, కాల్స్ అవన్నీ నాట్ యాక్సెప్టెడ్. సో ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయి ఉంటుంది మీ బీటెక్ సెకండ్ 2-1 ఎగ్జామ్లో. దాంట్లో పిఎస్క్యూటీ అనేది చాలా వరకు సఫర్ అవుతారు చాలా మంది కష్టంగానే. సో నో ప్రాబ్లం, ఐఎమ్ దేర్ ఫర్ యూ. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీకు సెకండ్ సెమ్ 2-1 నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్కమింగ్ సెమ్స్కి అండ్ ఈ సెమ్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్, సిఎస్ అండ్ జావా ఈ అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రేపటి నుంచి మీకు రోజు అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ తక్కువ మంది వ్యూస్ వస్తే నాకు చేయబుద్ది లేదు. సో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.